కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో రైతు భరోసా ఒకటి. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఏడాదికి 2 సీజన్లలో ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంది. తొలి విడతలో ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. క్రమంగా సాగుకు యోగ్యమైన భూమి ఉన్న అన్నదాతల ఖాతాలోకి రైతు భరోసా డబ్బులను జమ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి సాగుకు యోగ్యం కాని భూములను తొలగించారు. దీంతో రైతు భరోసా నిధుల జమకు కొంత ఆలస్యమైంది. అయితే పెట్టుబడి సాయం పొందే రైతుల సంఖ్య మాత్రం పెరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జనవరి 26న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 563 గ్రామాల్లో 9,48,333 ఎకరాలకు 4.41.911 మంది అన్నదాతలకు 6,000 చొప్పున 569 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. తొలుత ఎకరం భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత పైన ఉన్న వారికి క్రమంగా నగదు జమ అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అయితే రైతు భరోసా డబ్బులు జమ కాని రైతులు సంబంధిత ఏఈఓ, ఏఓలను సంప్రదించాలని, వాళ్ళు సాంకేతిక కారణాలు ఏమైనా ఉంటే వాటిని చూసి పరిష్కరించి సంబంధిత రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారని అధికారులు సూచించారు. అంతేకాక కొత్తగా అంటే జనవరి 1 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో మరికొంతమంది అన్నదాతలకు రైతు భరోసా అందనుంది.